ఎవరిదో లుచ్చాగాలది చేస్తే చేసి ఉండొచ్చు. దాన్ని ఇంత పెద్ద కుంభకోణం లాగా చూపిస్తున్నారు. దమ్ముంటే ఏం బీక్కుంటారో బీక్కోండి, విచారణ చేసుకోండి అని అయితే సవాల్ విసురుతున్నారు. ఎట్లా కనిపిస్తున్నది ఈ స్టేట్మెంట్? ఇప్పుడు ఊర్లలో మాట్లాడుకుంటున్నారు, అరే ఆయనకి బాగా మదం ఎక్కిందిరా, మన అహంకారం మన కావరము బాగా ఇట్లా కండకావరం బాగున్నదిరా వానికి అని అంటారు. అదే లైన్ లో పోతున్నాడు ఈయనకి క్లియర్ కట్ గా. ఈయన మాటలు చూస్తే, ఈయన పద్ధతి చూస్తే వాళ్ళు ఇంకా ఎప్పుడో ఆ ఫ్యూడల్ లార్డ్స్ తెలంగాణలో గతంలో అరాచకాలు చేసి తెలంగాణ ప్రజలను గోసపుచ్చుకున్నటువంటి కుటుంబాలకి వెళ్ళి వచ్చారు కదా వీళ్ళు. సో ఆ తలకాయలు ఇంకా ఆయనకు నెత్తిలో ఆ మదం అట్లనే ఉన్నది, అనుగుతలేదు ఇంకా. అట్లా అయ్యా అట్లనే ఈడియా బోడియా రాబ్బే అంటే వాడు వచ్చిండు, వాడు తీసుకొని పోయిండు అలా పోయి పడ్డది. మనం మాట్లాడుకున్న చాలా సందర్భాలు తీహార్ జైలు అని చెప్పి. సో ఇప్పుడు ఈయన ఒకటి రెండు అంటే ఏదో 2-3 రేపులు చేస్తే ఏమైపోయింది పోయి అన్నట్టున్నది. ఆయన అంత సులభంగా మాట్లాడుతున్నాడు అని. కొన్ని వందల మందిని తెలంగాణలో, కొన్ని వందల మంది యువకులను కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, మామూలు పాలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్లను కావచ్చు, ఆఖరికి సినిమా వాళ్ళని కూడా వదిలిపెట్టాలి కదా దుర్మార్గులు. లుచ్చాని మందిని అంటాడు, వాడు లుచ్చానా లఫంగాన వనయ్యను తాగిపిచ్చి కొడుకుని గురించి తిట్టమంటే కేసీఆర్ అంటాడు అవ్వనగా లోటుకి ఎంతో సంత తిరుగుతారు. అటువంటి భాష వాడాల్సిన వ్యక్తి ఊర్లలో గట్లనే మాట్లాడుకుంటుంటారు. ఆయన మంది మీద అంటున్నాడు కానీ అదొక పెద్ద స్కామ్. యాక్చువల్ గా అదొక పెద్ద దేశద్రోహం. కరెక్ట్ చెప్పాలంటే అదొక పెద్ద దేశద్రోహం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళని తీసుకుపోయి ఫస్ట్ ఆ మాటలు మాట్లాడు కాదు, ఆ తెలివంగానే ఫస్ట్ వీళ్ళేందంటే ఇప్పుడు అసలు సెంటర్ కూడా సుమోటోగా తీసుకోవాలి దీన్ని. వితౌట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చేసి నువ్వు వందల మంది ఇవ్వని రాత్రిపూట, కనీసం డే టైం రాత్రిపూట ఎప్పుడు నిద్రలు పోనీయకుండా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఆఖరికి పెళ్ళా మొగల పంచాయతీ కాడికెళ్ళి ఇన్వాల్వ్ అయిందట. ఇన్వాల్వ్ అయ్యి అట్లా ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు చాలా ఉన్నాయట. ఎన్ని బయటికి తీస్తారో ఏందో తెలియదు కానీ సినిమా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు. అంటే లైంగికంగా కూడా వేధించి తీసుకొని వాళ్ళను వాళ్ళ వ్యక్తిగత శారీరక సుఖాలు కూడా వాడుకున్నారని చెప్పని తెలుస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైసలు పాపం ఎంత కష్టపడి ఎవడోడు ఏమేం చేసిరో, ఎక్కడెక్కడ వాడిని ఏమేం చిన్న చిన్న వాటిలలో కూడా దొరకబట్టించుకొని వాళ్ళని చూసి పైశాచికంగా చేసి పైసలని చేసుకొని పెట్టుకొని కూర్చున్నారు వీళ్ళంతా. ఈ దొంగలు ఇద్దరు ఆడపోయింది, ఇంటెలిజెన్స్ హెడ్ పోయి అక్కడ ఉన్నాడు, ఇంకో ఆయన రాధాకిషన్ రావు అంటే ఇద్దరు పోయి అక్కడ కూర్చున్నారు. అసలు దొంగ దీంట్లో అసలు దొంగ కేసీఆర్, కేటీఆర్. నాకు చాలా క్లారిటీ ఏంటంటే ఇంటెలిజెన్స్ హెడ్ ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? కేసీఆర్ కి రిపోర్ట్ చేయాలి పొద్దుగా లేవగానే. ఇంటెలిజెన్స్ హెడ్ డైరెక్ట్ కేసీఆర్ తోని, సీఎం తోనే ఉంటుంది ఆయనకు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఒకటే. ఆయనకు అవన్నీ ఉన్నాయి. రేపు పొద్దుగా ఆయన కూడా లోపడబోయే భయంతో అవన్నీ మాట్లాడుతుండే తప్ప ఇప్పుడు ఆ మాత్రం కూడా మాట్లాడకపోతే ఆ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాడు కాంగ్రెస్లకో లేకుంటే బీజేపీలకో పోతారనే భయం, దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఏదోటి కాంప్రమైజ్ అయ్యి ఇన్ని పైసలు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చో లేకపోతే బీజేపీ వాళ్ళకి ఇచ్చో అట్లేమన్నా మేనేజ్ చేయాలనుకుంటున్నామో కానీ ఇది జనం లోపలికి తరోగా ఎక్స్పోజ్ అయిపోయి కూర్చున్నది. అహంకారం ఇప్పటికన్నా కానీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా కావచ్చు, సిబిఐని కావచ్చు, ఏసీబీ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి తెలుస్తున్నది. నాట్ ఓన్లీ ఏసీబీ, అసలు సెంటర్ ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి కంపల్సరీ కంప్లీట్ గా ఈ కేసు అప్పచెప్పి కనుక కూర్చోబెడితే మొత్తం ఒక్కొక్కటి తీస్తే అది 3 ఉన్నాయా 4 ఉన్నాయా అనేది, రేపు ఎన్ని వందలు ఉన్నాయా అనేది తేలుతుంది. ఎట్లా తేలుతుంది అంటే నిజాయితీగా కనుక ఏ ఒత్తిడులు లేకుండా కనుక ఎంక్వైరీలు కనుక క్లియర్ కట్ గా చేస్తే ఈయన 3-4 అనేది 300 ఉన్నదా, 3000 ఉన్నదా, 3 లక్షలు ఉన్నదా అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడనే ఉన్నదా లేకపోతే వేరే దేశాలలో కూడా పాకిందా వీళ్ళు చేస్తున్నది మొత్తము. ఇది యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ఇప్పుడు చిన్న పోక్సో చట్టాల కింద యువకులను వేస్తున్నారు కదా, అటువంటి కన్నా ఇంకా చాలా ఘోరమైన సెక్షన్స్ కింద వీళ్ళని వేసి లోపల నూకలు. ఎందుకంటే వాళ్ళు వీడియో మత్తుల తాగి చేస్తున్నాయి, గింజా తాగి చేస్తున్న వాటికి కూడా పెడుతున్నారు కదా. వీళ్ళు ఏ మత్తు లేకుండా కాన్షియస్ తోటి, కంప్లీట్ కాన్షియస్ తోటి, అంటే కుటుంబాలను, సమాజాలను, ప్రభుత్వాలను వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుంటేందుకు, ధనం సంపాదించుకునేందుకు, అధికారంలో ఉండేటందుకు చేస్తున్నటువంటిది అయితే పనులు చేసిండ్రు ఇది క్షమాభిక్షకు దేనికి కూడా వీళ్ళు అసలు అర్హులు గారు. వీడు కూడా ఈ కేసు కేటీఆర్ అంటాడు పోయి తిహార్ జైలు, ఇతను కూడా తిహార్ జైలు కూర్చోవాల్సిన వ్యక్తే. ఈ సెంటర్ ఇమీడియట్ గా దీంట్లో